అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఓపెన్ ల్యాండ్ కావాలి, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి, ఇళ్ల మధ్యలో ఉండాలి అని చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనమాట. ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 35,90,000 బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. అంటే సుమారుగా 36 లక్షల ప్రాపర్టీ అనమాట. మొత్తంగా 133 గజాల ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనమాట. ఇది మనకి ల్యాండ్ అండి, 133 గజాలు. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో, పైపుల్ రోడ్, రింగ్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో, పాయకాపురం దగ్గర వడా కాలనీ లోపలికి ఈ 133 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారండి. హౌసెస్ అనేవి కూడా ఫామ్ అవుతున్నాయి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు అనేది 26, లోతు 46 అయితే వస్తుంది. మొత్తంగా 133 గజాల ఓపెన్ ల్యాండ్, వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 35,90,000 బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.